రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సత్తా చాటింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. 4332 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమరంభీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వాళ్లే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలో కూడా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఏకగ్రీవాలతో కలిపి 2244 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు. 1188 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. 268 పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు. ఇండిపెండెంట్లు 624 స్థానాల్లో గెలిచారు. ఉనికించే చల్లు కూడా ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. 85.86% పల్లె ప్రజలు ఓటు వేశారు. ఈ నెల 11 జరిగిన మొదటి విడతలో నమోదైన 84.28% పోలింగ్ కన్నా 1.58% ఎక్కువగా పోలింగ్ నమోదైంది. ఇక ఆదివారం సెలవు రోజు కూడా కావడంతో పోలింగ్ శాతం పెరిగింది. చూస్తున్నాం. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. 4332 స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు. సిద్దిపేట, కుమరంభీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వాళ్లే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలో కూడా గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానాల్లో నిలిచింది. స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు. బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, తొలి విడత అలాగే మలి విడత ఫలితం కూడా తేలింది. ఆల్మోస్ట్ పల్లె తీర్పు కాంగ్రెస్కి అనుకూలంగా వచ్చింది. ఓవరాల్గా ఎలా విశ్లేషించుకోవచ్చు? రమణ, ఏదైతే తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకి 3 విడతలుగా నిర్ణయించడానికి ఎన్నికల సంఘం అయితే కసరత్తు చేసింది. ఇది మొదటి విడత, రెండో విడత నిన్నతో రెండో విడత కూడా ఎన్నికలు ఫలితాలు ముగించిన నేపథ్యంలో మూడో విడతకి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారానికి బ్రేక్ పడింది. సాయంత్రం 5 తర్వాత ప్రచారానికి బ్రేక్ పడేది. అలాగే డిసెంబర్ 15 అయితే మూడో విడత ఎన్నికల ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేస్తుంది. మొత్తం మూడో విడతలో 4159 సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 394 ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా 3765 స్థానాలకు 12640 మంది అభ్యర్థులు అయితే వారి భవిష్యత్తు తెలుసుకునే పనిలో అయితే ఉన్నారు. అలాగే 36,434 వార్డు స్థానాలకు గాను 7,916 వార్డులకు ఇప్పటికే ఏకగ్రీవం అయిన నేపథ్యంలో ఇంకా 28,518 వార్డు స్థానాలకు 75,283 మంది అభ్యర్థులు అయితే వారి భవిష్యత్తు ఏంటో రేపు 17వ తారీఖు సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. మనం చూసుకోవచ్చు, మొదటి విడత కొంత ఓటింగ్ సరళి చూసుకుంటే కొంత తక్కువ శాతం నమోదైనప్పటికీ రెండో విడతలో ఓటింగ్ పర్సెంట్ అయితే పుంజుకుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ రెండో విడతలో కాంగ్రెస్ పార్టీకి ఊహించిన దానికంటే కూడా తక్కువ ఫలితాలు వచ్చినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ గా చూసుకుంటే రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతు తమకే ఉంది. క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నారు. మెజార్టీ స్థానాలు కూడా మొత్తం కూడా కాంగ్రెస్ 3,000కు పైగా రెండో విడతలో వస్తాయనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలు కొంత అడియాశలు అయినాయని చెప్పుకోవచ్చు. ఏకగ్రీవాలు కొంత కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ వచ్చినప్పటికీ ఇటు ఎన్నికల్లో మాత్రం కొంత హోరాహోరీగానే జరిగింది. ఆ ఓటింగ్ శాతం పెరగడమే కాదు, కొంత బీఆర్ఎస్ పార్టీకి కూడా మద్దతు పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే మూడో విడతలో ఏ విధంగా ఉండబోతుంది, మూడో విడతలో మరింత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా, ప్రజల తీర్పు ఏ విధంగా ఉందైతే మొత్తం ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉన్నాము, ఒక పక్క 6 గ్యారంటీలతో పాటు ఇంకా అనేక సంక్షేమ పనులు చేస్తున్నాము, ఇంకా ఇందిరమ్మ ఇల్లులు, ఇందిరమ్మ చీరలు కూడా ఇచ్చాము, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ప్రజా ప్రభుత్వం క్లీన్ స్వీప్ చేస్తుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు
సాయంత్రం 5 గంటలకైతే మూడో విడతకు సంబంధించిన ప్రచారాలకు బ్రేక్ పడతాయి. 17వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కౌంటింగ్ ప్రక్రియ మన ఓటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఆ ఓటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత 2 గంటల నుంచి సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అందుకోసం అయితే మొత్తం జిల్లా యంత్రాంగాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు అంతా కూడా ఎన్నికలు మొత్తం విధులను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడికక్కడికి సున్నితమైన ప్రాంతాలు కానీ సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ పోలీస్ బలగాలను మోహరించడమే కాదు, కొంత ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కానీ ఇటు పోలీస్ అధికారులు మొత్తం కూడా పర్యవేక్షిస్తూ ఇటు అధికారులతో మాట్లాడుతూ పలు సూచనలు ఇస్తూ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ మూడో విడత ఎన్నికలు కూడా సజావుగా సాగే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహించనుంది. అలాగే కోటి సంతకాల ప్రదర్శన చేయనుంది. ఇక ఈ ర్యాలీ అనంతరం జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వాహనాలు వెళ్లనున్నాయి. అలాగే ఈ నెల 18న గవర్నర్ని కలిసి వినతి పత్రాలు అందజేయనుంది వైసీపీ. ఇందులో భాగంగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి నెల 18వ తేదీన పత్రాలను అందజేయనున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. నేడు జిల్లా కేంద్రాల్లో వైసీపీ ర్యాలీలు నిర్వహించనుంది. కోటి సంతకాల ప్రదర్శన చేయనుంది. ఇక ఈ ర్యాలీ అనంతరం జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి అన్నీ కూడా తరలి వెళ్లనున్నాయి వాహనాలు. అంతేకాదు ఈ నెల 18న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిసి వినతి పత్రాలు అందజేయనున్నారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ నుండి తెలుసుకుందాం. రమేష్, ఇవాళ వైసీపీ ర్యాలీలు అంటున్నారు, అనుమతులు ఉన్నాయా? ఏమిటి పరిస్థితి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కళాశాలను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అందులో కొన్ని కంప్లీట్ కూడా అయ్యి దాదాపు 5 మెడికల్ కాలేజీలు పూర్తి అవడంతో పాటు మిగిలినటువంటి మెడికల్ కాలేజీలు నిర్మాణ దశల్లో వివిధ దశల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 1 కోటి సంతకాలను సేకరించింది. ఆ 1 కోటి సంతకాలను కూడా ఈ నెల 18వ తేదీన గవర్నర్ కు సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు 18వ తేదీన గవర్నర్ ను కలవబోతున్నారు. అయితే నియోజకవర్గాల్లో ఏదైతే 1 కోటి సంతకాలు సేకరించారో ఆ సంతకాలను ఇప్పటికే జిల్లా కేంద్రాలకు తరలించడం జరిగింది. జిల్లా కేంద్రాల నుంచి నెల 15వ తేదీలోపు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. అందులో భాగంగా ఈ రోజు నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ర్యాలీలు చేయాలని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఈ ర్యాలీలకు సంబంధించి కొన్ని చోట్ల పోలీసులు అనుమతి ఇవ్వడం లేదనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ పరిణామాల పట్ల వైసీపీ నేతలు అయితే కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. శాంతియుతంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నటువంటి వైసీపీని అడ్డుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని కూడా వైసీపీ నేతలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ పోలీసులు
అనుమతించినా లేకున్నా కానీ ఈ ర్యాలీ ఖచ్చితంగా జరిపి తీరుతాము. ఈ కోటి సంతకాలను కూడా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి తీసుకొస్తాము, ఆ తర్వాత గవర్నర్కి సమర్పిస్తామని వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్. వెల్కమ్ బ్యాక్. సోషల్ మీడియాలో కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. తాను కాంగ్రెస్లోకి వెళ్లడానికి కారణం వైఎస్ఆర్ అని గుర్తు చేసుకున్నారు. తన పనితీరు నచ్చి పార్టీలోకి వైఎస్ఆర్ ఆహ్వానించారన్నారు. నేను అక్కడి నుంచి వచ్చింది హరీష్ రావు మీద కోపము కాదు, కేసీఆర్ మీద ఉన్న కోపము కాదు. నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని ఆయన పిలిచినందుకు, నాకు ఈ 2 ఇస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు, ఇది నిజము. కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ఉండే. కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము, ఇందులో నుంచే నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అన్నమాట. కాలువలు పోయి నదులు అయిపోతాయి. రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకే నేను టీఆర్ఎస్ పార్టీ వదిలి బయట కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపము కాదు, హరీష్ రావు మీద ఉన్న ద్వేషము కాదు. ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన పిలవడము, ఐఐటి నేషనల్ హైవే రోడ్డు ఇస్తా అనడము, నేను పోవడము, 2కి శంకుస్థాపన, 2కి ఇనాగ్రేషన్లు అయిపోయినాయి. ఇప్పుడు దాదాపు ఐఐటిలో ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 1500-2000 మంది ఎంప్లాయ్మెంటు. ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక 500-600 మంది ఇప్పటికి వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది. ఇది నిజము, ఇదే వాస్తవం. జగ్గారెడ్డి ఏదున్నా ఉన్నది ఉన్నట్టే చెప్తాడు. చెప్తే కదా, హరీష్ రావుని నేను రాజకీయంగా తిట్టడం వేరు, కానీ సంబంధం అసలు నేను కోపంతో పోనే లేదు. మళ్ళీ అది తప్పు కదా అనడం, ప్రచారం చేయడము. రాజకీయంగా ఎప్పుడు హరీష్ రావు టార్గెట్లనే పెడతా, ఆయన నన్నే మూకోడు. మా ఇద్దరు తేడా అంటే నేను ఫ్రంట్ కేజ్ కొట్లాడితే ఆయనకి ఎంకేజ్ ఓడుస్తాడు. ప్రాబ్లం అంతే. అది కూడా నేను హరీష్ రావుతో ఎంకేజ్ ఓడిస్తే కూడా తప్పనా? రాజకీయం అదొక రాజనీతి. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఓట్ చోర్ గదీ చోర్ మహాధర్నా జరిగింది. ఎన్నికల్లో ఓట్ల చోరీ, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఓట్ చోర్ గద్దీ చోట్ నినాదంతో జరిగిన ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితర జాతీయ నేతలు ఈ మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల్లో బోగస్ ఓట్లు జోడించడం, ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చే ఓటర్లను తొలగించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనికి మద్దతుగా దేశవ్యాప్తంగా 5.5 కోట్లకు పైగా సంతకాలు సేకరించినట్లు పార్టీ తెలిపింది. वोट चोरी ये गद्दार लोग हैं, इन गद्दारों को आपको हटाना होगा। पार्लियामेंट में बैठकर हमारे सवालों का जवाब नहीं देती है। जो कुछ राहुल जी पूछते हैं, जो कुछ प्रियंका जी ने परसों पूछा, उसका एक सवाल भी, एक जवाब भी उस सवाल का नहीं आया। खुद वोट चोरी करके आके वहां पर गद्दी पे बैठे। इन गद्दारों को हटाना होगा। आप हटाएंगे और ये सभी लोग बीजेपी के विचारधारा को, आरएसएस के विचारधारा को खत्म करने का एक उन्होंने शपथ ली है और आपको भी उस शपथ के तहत चलना पड़ेगा। अरे भाई, कांग्रेस के कार्यकर्ता हो, सुना है? इस बात की लड़ाई हो रही है हिंदुस्तान में। भाई और बहनों, सत्य और असत्य के बीच में लड़ाई हो रही है। नरेंद्र मोदी और अमित शाह को, आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे। उनके पास सत्ता है, वो वोट चोरी करते हैं। देखिए, आपके सामने पड़ा है, वो वोट चोरी करते हैं। 10,000 रुपए चुनाव के समय, चुनाव हो रहा है, चुनाव चोरी किया गया है। ब्राजील की महिला 22 बार हरियाणा की वोटिंग लिस्ट में दिखाई देती है। एक पोलिंग बूथ में एक महिला 200 बार आती है। बीजेपी के नेता यूपी से आकर हरियाणा में वोट करते हैं, उधर भी उनका वोट है, इधर भी उनका वोट है। लाखों डुप्लीकेट वोटर हैं। वोट चोर। तो ये देश की सच्चाई है। ये 6 साल का बच्चा, 90 साल का बुजुर्ग, ये सब जानते हैं
कि नरेंद्र मोदी अमित शाह वोट चोरी करके चुनाव जीतते हैं। महात्मा गांधी जी, डॉक्टर बाबा साहेब आम्बेडकर गरीब लोगों को वोट देकर इस देश में जो भी सरकार बनेगी, गरीब लोग वोट देने के लिए, सरकार बनाने के लिए एक मौका दिए। मगर आरएसएस गोलवाल करके सोच और विचारधारा लेके इस देश में जो सरकार बनाया नरेंद्र मोदी जी और अमित शाह, वो कानून, वो सोच, वो विचारधारा इस देश में लागू करने के लिए पिछले चुनाव में ये मांगा था 400 सीट। जब 400 सीट नहीं मिला, सर के नाम पे, एसआईआर के नाम पे, वोट चोरी के नाम पे ये दलित, आदिवासी, माइनॉरिटी और गरीब लोगों का वोट निकालने में लग गए। कि पूरा देश देख रहा है कि ये चोरी से जीतते हैं। राहुल जी ने प्रेस कॉन्फ्रेंस की, पहले हरियाणा की बात बताई, महाराष्ट्र की बात बताई, कर्नाटक की बात बताई, बिहार में एसआईआर करके 65 लाख वोट काट दिए गए। और अगर ये सारे प्रमाण आप अलग कर दें तो एक साफ और साधारण बात सामने आती है। आचार संहिता के समय 10-10 हजार रुपए आप पहुंचा रहे हो, कोई आपको रोक नहीं रहा है। चुनाव आयोग आंख बंद कर रहा है, आंख मूंद रहा है। तो अगर ये चुनाव चोरी नहीं है तो क्या है? ये चुनाव आयोग भाजपा के लिए ज्ञानेश कुमार, सुखबीर सिंह सांधू और विवेक जोशी, इन 3 नामों को नहीं भूलेगा। ये चाहे कितने भी बड़े ये कितने भी इंतजाम कर लें इन लोगों को बचाने के लिए, एक दिन इन्हें इस देश को जवाब देना पड़ेगा कि किस तरह से इन्होंने हमारे वोटों का अधिकार हमसे छीनने की कोशिश की। నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరు శ్రవంతి రాజీనామా చేశారు. రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్లో పంపారు. వాట్సాప్ ద్వారా రాజీనామా పంపడంతో జిల్లా కలెక్టర్ ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మాన సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు శ్రవంతి ప్రకటించారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 మంది కార్పొరేటర్లు ఉండగా అందరూ వైసీపీ వాళ్లే. వారిలో ఒకరు ఇప్పటికే రాజీనామా చేశారు. మేయర్ కాకుండా మిగిలిన 52 మందిలో 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. మేయర్ రాజీనామాతో అవిశ్వాస తీర్మానం వాయిదా పడే అవకాశం ఉంది. ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్గా రాజీనామా చేసిన ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆమె చెప్పారు. మేయర్గా చేసిన జగన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్రవంత్ అంటున్నారు. తనకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భయపెడుతూ కేసులు పెడుతున్నారని శ్రవంత్ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే. ఈరోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే, నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ, బెదిరిస్తూ, కేసులు పెడుతూ, కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ, ఇబ్బంది పెడుతూ, బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. నాకు మేయర్ పదవి ఇచ్చినందుకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మేము రుణపడి ఉంటామని, అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నాకు అండగా నిలిచినందుకు వారందరికీ కూడా నేను రుణపడి ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను. రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది. నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను. ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను. వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ, ఈరోజు నన్ను ఈ మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలకు పాల్పడుతున్నారో, కార్పొరేటర్లను కొట్టిస్తారు, బెదిరిస్తారు, మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు. వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడం. వికారాబాద్ జిల్లా తాండూరులో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరిగాయి. ఈ జాతరలో సాంప్రదాయ క్రీడల్లో భాగంగా హమాలీ కార్మికులు గుండు రాళ్లనెత్తే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 10 మంది కార్మికులు పాల్గొన్నారు. ఒక్కొక్క రాయి క్వింటాల్కు పైగా ఉన్న రాయిని ఒక్కరే ఉడుంపొట్టు పట్టినట్టుగా ఎత్తిపడేయాలి. ఈ పోటీల్లో ఒంటి చేత్తో రాయినెత్తి మల్లన్న అనే కార్మికుడు విజయం సాధించాడు. విజేతలకు దేవాలయ నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు. జై ఎల్లమ్మ మాతా కీ జై.
ఎల్లమ్మ జాతర సందర్భంగా ఇవాళ రాళ్ళు ఎత్తే పోటీలు నిర్వహించబడింది. అందులో ఒంటి చేతుతో 74 కిలోలు ఎత్తి మా మల్లమ్మ గారు విజయం సాధించారు. దాంతోపాటు 1 క్వింటాల్ గుండుని మన శివు గారు మరియు వంశీ గారు మల్లప్ప గారు కూడా ఎత్తడం జరిగింది. వాళ్ళకు బహుమతి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ జాతర వాళ్ళు ఆనందంగా జరుపుకుంటే అందరూ సంతోషంగా మంచిగా జరుపుకున్నాం. వెనుక ఎల్లమ్మ జాతర వికారాబాద్ జిల్లా తాండూరులోని అయ్యప్ప స్వామి ఆలయం అయ్యప్ప స్వామి శరణు ఘోషతో మార్మోగిపోయింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడిపూజ రంగరంగ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి మహాపడిపూజలో స్వాములు భక్తులు అశేషంగా తరలివచ్చి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు తాండూరు ప్రజలందరిపై మెండుగా ఉండాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఉండాలా. స్వామి ఇళ్ళవేళలా తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఉండి ప్రజలను ఆయురారోగ్యంగా చూడాలా, అయిష్ట ఐశ్వర్యాలు కల్పించుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకున్నాం. అయ్యప్ప స్వామి జ్ఞానం మంచి వర్షాలు పడాలా, పాడి పంటలు పండాలా, అందరూ కూడా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అయ్యప్ప స్వామిని మరొకసారి సుఖ సంతోషాలతో తాండూరు ప్రజలు ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఉండాలా. స్వామి ఇళ్ళవేళలా తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఉండి ప్రజలను ఆయురారోగ్యంగా చూడాలా, అయిష్ట ఐశ్వర్యాలు కల్పించుకుంటూ మంచి ఆరోగ్యవంతులుగా విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చెప్పి అయ్యప్ప స్వామిని కోరుకున్నాం. అయ్యప్ప స్వామి జ్ఞానం మంచి వర్షాలు పడాలా, పాడి పంటలు పండాలా, అందరూ కూడా ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. అయ్యప్ప స్వామిని మరొకసారి సుఖ సంతోషాలతో తాండూరు ప్రజలు ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. తాండూరు నియోజకవర్గ ప్రజలపైన ఉండాలా. స్వామి ఇదిలా ఉంటే అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. రోడ్ ఐలాండ్ రాష్ట్రంలోని ప్రఖ్యాత బ్రౌన్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన కాల్పుల్లో 2 మరణించగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూనివర్సిటీలో ఫైనల్ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిందితుడి కోసం పోలీసులు క్యాంపస్ వ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రొవిడెన్స్ మేయర్ బ్రెట్ స్మైలీ ఘటనను ధృవీకరించారు. నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడి ఇంజనీరింగ్ భవనం నుంచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అధికారులు సురక్షితను ప్రకటించే వరకు బయటకు రావద్దని మేయర్ విజ్ఞప్తి చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఘటన గురించి అధికారులు తనకు వివరించారని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉపాధ్యక్షుడు జెడీ వ్యాన్స్ కూడా విచారం వ్యక్తం చేస్తూ దర్యాప్తులో FBI సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ T20 మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో 7 వికెట్ల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించారు. మొదట బౌలింగ్లో ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేసి ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు సఫారీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ 46 బంతుల్లో 61 ఒంటరి పోరాటంతో అర్ధశతకం సాధించాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సహకారం లభించకపోవడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత
20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్ అయింది.